దైవ సన్నిధిలో ఉండే గోవులకు తినడానికి గడ్డి కరువైంది. ఆలయ అధికారులు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ పచ్చిగడ్డిని సరఫరా చేయడం నిలిపివేశాడు. ఈ ఘటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో చోటు చేసుకుంది. రాజన్న ఆలయం అంటే కోడె మొక్కులకి ప్రసిద్ధి. ప్రతినిత్యం భక్తులు తమ నమ్మకంతో రాజన్నకు కోడె మొక్కును చెల్లిస్తూ ఉంటారు. తిప్పాపూర్లోని గోశాలలో ఎండుగడ్డి, పచ్చిగడ్డితో పాటు వివిధ రకాల పోషక విలువలు కలిగిన వాటిని కోడెలకు ఇస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా పచ్చిగడ్డి సరఫరా చేసే కాంట్రాక్టర్ కి ఆలయ అధికారులు బిల్లులు చెల్లించడం లేదని కారణంతో 3 రోజులుగా గోశాలకు పచ్చిగడ్డిని సరఫరాను నిలిపివేశాడు. దీంతో కోడెలకు పచ్చిగడ్డి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. గతంలో సైతం కోడెలకు సరైన ఆహారం లభించక కోడెల మృతి చెందిన ఘటనలు కూడా చాలా వరకు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే యథావిధిగా పచ్చిగడ్డి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు దక్షిణ కాశీ వేములవాడకు సంబంధించి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంటే చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు, రాజరాజేశ్వరి అమ్మవారిని. అందులో భాగంగా కోడె మొక్కులు అనేది ఇక్కడ చాలా ప్రసిద్ధమైనది. కోడె మొక్కులు చెల్లించి తమ భక్తులు తమ కోరికలు తీర్చడానికి కోడెను కట్టి వేస్తూ ఉంటారు. ఇది మొత్తానికి ఈ ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కోడె మొక్కులు అనేది చాలా ఫేమస్ గా ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ గోశాల, ఆ గోశాలకు సంబంధించి చాలా ఆవులను, ఇక్కడ వందలాది ఆవులను నిత్యం దాన్ని చాలా పద్ధతిగా చూసుకున్న పరిస్థితి, అధికారులు చాలా పవిత్రంగా పద్ధతిగా చూసుకున్న పరిస్థితి. అందులో భాగంగా చాలా రోజుల నుంచి కొంత న్యూస్ కూడా వినపడింది. ఈ గోశాలకు సంబంధించి చాలా ఆవులు అనారోగ్యంగా మరణిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు, ఉన్నతాధికారులు, కలెక్టరు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అట్లాంటివి జరగకుండా పోషక విలువలతో కూడిన పచ్చగడ్డి, అదేవిధంగా ఎండుగడ్డి కూడా పూర్తిగా గోవులకు అందిస్తున్న నేపథ్యంలో ఆ కలెక్టర్ గారు అత్యంత శ్రద్ధతో ఈ గోవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పచ్చగడ్డి వేసే కాంట్రాక్టర్ కు గత 3 నెలలుగా బిల్స్ రావట్లేదు అనేది కూడా పచ్చగడ్డిని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. గత 3 రోజుల నుండి కూడా ఈ గోవులకు గడ్డి అనేది లేకుండా పోయింది. అందులో భాగంగానే పోషక విలువలతో కూడిన ఈ కొన్ని, అదే విధంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి వేస్తున్న నేపథ్యంలో పచ్చగడ్డి లేకపోవడం చాలా ఇబ్బందికరమైన అంశంగా అక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. గోవులను ఆదుకోవాలి, అధికారులు కూడా దీనిపైన శ్రద్ధ చూపెట్టాలి. ఇది కలెక్టర్ గారి దృష్టి దాకా కూడా వెళ్ళలేదు. ఖచ్చితంగా ఆ దిశగా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలనేది కూడా భక్తులు కోరుతున్న సందర్భం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.